ఏ పార్టీ అధినేత అయినా జైలుకు వెళ్తే సీఎం అవుతారా? జైలు జీవితం గడిపితే బిగ్ విక్టరీ పక్కానా? రైట్, ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. సౌజన్య, గుడ్ ఆఫ్టర్నూన్. సో జైలుకి వెళ్తే ప్రజా జడ్జిమెంట్ వచ్చినట్టేనా? నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే 4 గోడల మధ్య అనుభవించినటువంటి జీవితాలు 4 కోట్ల మంది ప్రజల మెప్పును పొందుతున్నాయా అంటే కొన్ని సందర్భాల్లో బహుశా అవుననక తప్పదనిపిస్తోంది. ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే గత చాలా కాలం నుంచి కూడా ఇట్లాంటివి జరిగాయి, మనం చూసాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి హేమంత్ సోరెన్ కూడా ఈడీ భూకుంభకోణం సంబంధించి ఈడీ కేసులో ఇరుక్కొని ఆయన కూడా జైలుకి వెళ్ళొచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఆయన కూడా జైల్లో దరిదాపు చాలా కాలమే జైల్లో ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో సోరెన్ని ప్రజలు అక్కడ ఆదరించారు అన్నది కూడా ప్రస్తుతానికి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్మోస్ట్ 150 రోజులు హేమంత్ సోరెన్ జైలు జీవితం గడిపారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మనం చూడొచ్చు భారతదేశంలో. కేంద్రం ఈడీ కేసులో భూకంపకోణం సంబంధించి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసి 149 రోజులు హేమంత్ సోరెన్ని జైల్లో పెట్టింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. సరే, ఎల్లుండి మళ్ళీ ఈసారి కూడా అంటే ఆ జైలు జీవితం అనుభవించినప్పుడు ఆ హేమంత్ సోరెన్ కేంద్రం ఇబ్బందులు పెట్టింది అన్నటువంటి ఒక ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్లో, ఆ ప్రజల్లో చాలా బలంగా చొచ్చుకుపోయింది. సో ఇట్లాంటి ఉద్దేశంతో ఆ సింపతి మాత్రం ప్రజల నుంచి హేమంత్ సోరెన్ కి దక్కిందనే చెప్పాలి. సో అది కాస్త ఈసారి ఎన్నికల్లో ఓట్ల రూపంలో హేమంత్ సోరెన్ కు కొంత కలిసి వచ్చింది. ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇది జార్ఖండ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. ప్రజల్ని అంటే మా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అన్నది భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి ఒక కోపం అని చెప్పాలి. సో భారతీయ జనతా పార్టీ ఈసారి ఎన్నికల్లో కూడా అక్కడ చాలా సీరియస్ గా ప్రయత్నం చేసినా గానీ అక్కడ గతంతో పోలిస్తే పెద్దగా ఏం భారీ మార్పులేం రాలేదు. జేఎంఎం అంటే కాంగ్రెస్ జేఎంఎంతో కలిసిపోవడం జరిగింది. అఫ్ కోర్స్ జేఎంఎం నిజానికి ఒక భారీ విన్నింగ్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు కూడా అక్కడ. సో మరొక వైపు ఇక జైలుకెళ్లి ముఖ్యమంత్రులైన వాళ్లలో చాలా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. కమింగ్ టు ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని పాదయాత్ర చేస్తూ ప్రజల్లో వెళ్తున్నటువంటి క్రమంలో ఆయనను రాత్రిపూట అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా పలు దఫాలుగా చేశారు చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి నేపథ్యంలో ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దేశం మొత్తం కూడా స్పందించింది. మమతా బెనర్జీ కానీ లేదంటే ఇంకా దేశంలో కీలక యోగి అఖిలేష్ యాదవ్ కానీ చాలా మంది కీలకమైనటువంటి నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కొంత సంఘీభావాన్ని ప్రకటించారు. సో ఇది కాస్త చంద్రబాబు నాయుడుకి సింపతిగా మారింది. జగన్మోహన్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత కూడా దారితీసింది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తారా, ఎట్లాంటి ఆధారాలు లేకుండా కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేవు, ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి చంద్రబాబు నాయుడుని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ పోలీస్ స్టేషన్లు తరలించారు. సో ఆ తర్వాత జైలుకు తరలించారు. సో అక్కడే ఆ జైలు 4 గోడల మధ్యలోనే జనసేన తెలుగుదేశం పార్టీ ఏకం కావడం, ఆ తర్వాత ఎన్డీఏతో ఒప్పందం చేసుకోవడం, భారీ అంటే భారీ విక్టరీ సాధించడం జరిగింది. సో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి టైంలో 2 తెలుగు రాష్ట్రాలు ఇటు హైదరాబాద్ నుంచి కూడా భారీగా ర్యాలీగా ఔటర్ రింగ్ రోడ్ పైన వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇక్కడ కూడా ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా. సో ఒక విజన్ 2020 అంటూ హైదరాబాద్ ని డెవలప్ చేసినటువంటి, హైదరాబాద్ లో ఐటీ సెక్టార్ కి ఒక మంచి మైలేజ్ ఇచ్చినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు తెలుసు. సో అట్లాంటి వ్యక్తి పైన ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక కేసు ఆరోపణ చేస్తూ ఆయన్ను ఎట్లాంటి ఆధారాలు లేకుండా జైల్లో వేయడం, మరి ముఖ్యంగా బెయిల్ రాకుండా ఒకదాని తర్వాత ఒకటి కేసెస్ వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఇది చంద్రబాబు నాయుడు కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారో, సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆస్తులకు సంబంధించి సిబిఐ కేసులు వేయడం జరిగింది. సో వేసినటువంటి క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపు 1.5 సంవత్సరం పైగా కూడా జైల్లో ఉన్నారు, జైలు జీవితం అనుభవించారు. సో జైలు జీవితం అనుభవించినటువంటి క్రమం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అన్నదానికంటే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజన్న కొడుకును జైల్లో పెట్టారు, 4 గోడల మధ్య బంధించారు అన్నటువంటిది ఆ రోజు ఆ ప్రజల్లో బాగా దూసుకెళ్ళింది ఆంధ్రప్రదేశ్ లో. అది జగన్మోహన్ రెడ్డికి చాలా మైలేజ్ వచ్చింది. కానీ ఆ మైలేజ్ ని
పాజిటివ్ గా వాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి పాలనా పరంగా చేసినటువంటి తప్పులు కానీ, ప్రతిపక్షాన్ని చేసిన ఇబ్బందులకు గురి చేసినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా అవి కొంత వ్యతిరేక భావాన్ని ప్రజల్లో తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా గత రాజకీయాలకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి అదే వాళ్ళ నాన్నతో మిత్రుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మళ్ళీ అంటే ప్రతిపక్షంగా అధికార పక్షంగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉప్పు నిప్పులాగా మారిపోయింది పరిస్థితి, పచ్చగడ్డిస్తే భగ్గు అనేటువంటి పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళ తండ్రితో సన్నిహిత్యంగా ఉన్నటువంటి అట్లాంటి ఒక వయస్సు గలటువంటి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతోటి అరెస్ట్ చేయించడం, అటు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ దీన్ని డైజెషన్ చేసుకోలేదు. సో ఆ ఎఫెక్ట్ కాస్త వైనాట్ 175 నుంచి తీసుకొచ్చి 11లో పడేశారు. సో ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఏందనేది ఆ చెప్పలేము. ప్రస్తుతానికి ఆ కక్షపూరిత రాజకీయాలు మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తలేదు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జైల్లో పెట్టడం ఒక విధంగా ప్రజల్లో సింపతి వస్తే గనక కక్షపూరిత రాజకీయాలకు సింబాలిక్ గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్ఫుటంగా మనకు కనిపించాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్రోన్ ఎగరేసినటువంటి కారణంతో కేటీఆర్ సంబంధించినటువంటి తన ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరేసినటువంటి కారణంతో కూడా రేవంత్ రెడ్డిని ఇంటికెళ్లి తలుపులు బద్దలు కొట్టి మరి బెడ్రూమ్ నుంచి రేవంత్ రెడ్డిని తీసుకెళ్లి జైలు తరలించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఇది ఆ జైలు జీవితం కూడా, జైలు నుంచి బయటకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా తొడగొడుతూ మీసం మెలేస్తూ ఒక సవాల్ చేశారు, ఖచ్చితంగా నేను చూసుకుంటాను, రివెంజ్ తీసుకుంటాను. సో అది రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది. జైల్లో 4 గోడల మధ్య ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇది కూడా ప్రజల్లో సింపతి పెరిగింది. అట్ ది సేమ్ టైం తన బిడ్డ పెళ్లి సమయంలో పెళ్లికి బెయిల్ మీద వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినటువంటి సందర్భం, కనీసం బిడ్డ పెళ్లికి అరేంజ్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయారు. సో ఇది ప్రజల్లో చాలా సింపతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి విషయంలో. కమింగ్ టు కర్ణాటక విషయానికి వస్తే డికే శివకుమార్ పిసిసి చీఫ్ కర్ణాటక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ. సో డికే శివకుమార్ సంబంధించి కూడా ఆయన్ని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది, ఈడీ జైల్లో కూడా పెట్టడం జరిగింది. సో ఈడీ కేసులో డికే శివకుమార్ గౌడ్ని అరెస్ట్ చేసి ఆయన్ను జైల్లో బంధించినటువంటి క్రమంలో అక్కడ శివకుమార్ పైన చాలా సింపతి పెరిగింది. ఈవెన్ కర్ణాటక ఎన్నికల్లో సిద్ధరామయ్య కంటే కూడా, రాహుల్ గాంధీ కంటే కూడా శివకుమార్ చేసినటువంటి స్ట్రాటజీ కానీ, శివకుమార్ మాస్ వే ఆఫ్ మూవ్మెంట్ కానీ, ఎలక్షన్స్ లో వ్యవహరించినటువంటి తీరు కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ శివకుమార్ ని చూసి, ఆయన అగ్రెసివ్నెస్ చూసి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపించారు. బట్ అక్కడ శివకుమార్ ముఖ్యమంత్రి లేదంటే సిద్ధరామయ్య, శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ ఈడీ కేసులు పెట్టి మళ్ళీ ఒకవేళ జైల్లో పెడితే గనక మళ్ళీ ప్రభుత్వం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశం ఒకటి. ఇంకోటి సిద్ధరామయ్య ఇక అంటే వయస్సు మీద పడ్డారు, వయోభారం మీద పడి ఉంది కాబట్టి సిద్ధరామయ్యకు ఒకసారి అవకాశం ఇస్తే ఇక మళ్ళీ ఆయన రాజకీయాలు కూడా ఇక్కడితో ముగిస్తానన్నటువంటి ఒక వాదన కూడా కర్ణాటక రాజకీయాలు తెరపైకి రావడం జరిగింది. సో ఇక్కడ సిద్ధరామయ్య ఒక అడుగు వెనకేయడం జరిగింది, డిప్యూటీ సీఎం గా ఆయన ఆ పదవిని తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అది శివకుమార్ విషయంలో చూసుకోండి. సరే ముఖ్యమంత్రి అయ్యారా కాదా అంటే అది అక్కడ ఉన్నటువంటి పరిణామాలను బట్టి, బట్ అక్కడ పార్టీ గెలవడానికి మాత్రం శివకుమార్, డికే శివకుమారే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఉమర్ అబ్దుల్లా ఆర్టికల్ 370 సంబంధించినటువంటి అంశంలో అక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఉమర్ అబ్దుల్లాని జైలుకు పంపించలేదు, జైల్లో పెట్టలేదు. బట్ గృహ నిర్బంధంలోనే కొన్ని నెలల పాటు ఉన్నారు. దరిదాపు గృహ నిర్బంధంలోనే 232 రోజులు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు ఉమర్ అబ్దుల్లా. సో ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ ఎన్నికల్లో కూడా ఉమర్ అబ్దుల్లా మళ్ళీ పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉమర్ అబ్దుల్లా ఉన్నారు. సో అది కూడా కొంతవరకు పాజిటివ్ యాంగిల్ పనిచేసింది ప్రజల్లో అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. సో ఇప్పటి వరకు చూసినటువంటి లెక్క ఇవి, అంటే జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా అయ్యారు. ఇక నెక్స్ట్ ఏంటి, ఢిల్లీలో కేజ్రీవాల్ విషయం చూసుకోవాలి. కేజ్రీవాల్ ని అటు లిక్కర్ పాలసీకి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం దరిదాపు 2 సంవత్సరాల వరకు కూడా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా పదవికి రాజీనామా చేసి తీహార్ జైల్లో శిక్ష అనుభవించారు. కనీసం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కూడా ఎక్కడా కూడా ఆయనకు బెయిల్ దొరకలేనటువంటి పరిస్థితి.
సో చాలా కాలం తర్వాత మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం జరిగింది. ఆ తర్వాత కేజ్రీవాల్ ని కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చరిత్రలో చాలా అరుదు. హేమంత్ సోరెన్ ఒకటి అనుకుంటే, ఆ తర్వాత మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, దేశ రాజధాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. జైలు నుంచే తన కార్యకలాపాలను కూడా కొనసాగించినటువంటి సందర్భాలు మనం కూడా చూసాం. మధ్యలో బెయిల్ మీద రావడం జరిగింది, మధ్యంతర బెయిల్ మీద. ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళి సరెండర్ కావడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది. సో ఈ బెయిల్ వచ్చినటువంటి క్రమంలో నెక్స్ట్ ఢిల్లీ ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతోంది? ఇప్పటి వరకు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు అయినట్టుగా, ఢిల్లీ సీఎం గా ఇంతకాలం ఉండి ఈ మధ్య కాలంలోనే నేను నా నిజాయితీ ప్రూవ్ చేసుకున్న తర్వాతనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపడతా, నేను అన్యాయం చేస్తే ప్రజలు శిక్షించాలని ఆయన ప్రజా తీర్పు కోసం వెళ్తా ఉన్నారు. సరే, తీర్పు ప్రజల్లో ఉంటుందా, న్యాయస్థానాల్లో ఉంటాయి అనేది సెకండరీ విషయం. బట్ ప్రజలు తనను కేంద్రం ఇబ్బంది పెట్టింది లేనిది ప్రజలు నిర్ణయించాలి, నీ పడ్డ ఇబ్బందులు ప్రజలు గుర్తించాలి, ప్రజలు గుర్తిస్తేనే మళ్ళీ నీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటా అంటూ కూడా అతిశయని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫైనల్ చేసి అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఇంతకు ముందు పాదయాత్రలు చేస్తే వర్కౌట్ అయ్యేది, కానీ ఇప్పుడు జైలుకి వెళ్తే వర్కౌట్ అవుతుంది. పదవుల్లో ఉన్న నేతల్ని జైలుకు పంపిస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గమనించలేదంటారా? అంటే అటు ఏపీ చూసుకున్నా, ఇటు తెలంగాణ చూసుకున్నా, ఎటు చూసుకున్నా జైలుకి వెళ్ళిన వాళ్ళు పక్కాగా పదవి అనేది వస్తుంది. కానీ ఇలాంటి విషయాల్లో ప్రతిపక్ష నేతలు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే జనాల్లోకి వెళ్తే సింపతి వస్తుంది, మళ్ళీ పదవిలోకి వస్తారు కదా అనే ఆలోచన ఎందుకు ప్రతిపక్ష నేతలు రావట్లేదు? దాన్ని ఎలా చూడొచ్చు మనం? సౌజన్య, గుడ్ పాయింట్. యాక్చువల్లీ ఇది ప్రతిపక్ష నేతల కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి ఆలోచన. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే జైలుకి వెళ్తే వచ్చేటువంటి సెంటిమెంట్, సింపతి ఏంటో రేవంత్ రెడ్డికి తెలుసు. గతంలో ఉన్నటువంటి చరిత్రలో చాలా సందర్భాలు కూడా చూసాం. సరే, రివెంజ్ కోసం జైల్లో పెట్టినా కానీ ఒక సమయం, సందర్భం రావాలి, వస్తేనే జైల్లో పెట్టాలన్నది మాత్రం ఇది ప్రధానంగా ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఈ కార్ రేసింగ్ సంబంధించి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి కోసం బ్యారక్ కూడా సిద్ధం చేసి పెట్టారు, మొత్తం పెయింటింగ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా చాలా అంశాలు చర్చలోకి వచ్చాయి. సరే, చేశారా లేదా అన్నది సెకండరీ విషయం. బట్ అధికార పార్టీ నాయకులు కానీ రాజకీయాల్లో ఇట్లాంటి చర్చలు మాత్రం సోషల్ మీడియాలో బాగా జరిగాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అయితే ఇంతకంటే ముందు ఇందులో ఇంకొక పాయింట్ కూడా మనం మిస్ అవుతున్నాం. కవిత కూడా జైలుకి వెళ్ళింది, తిహార్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చింది. దరిదాపు 6 నెలల కాలానికి పైగా కూడా కవిత తిహార్ జైల్లో శిక్ష అనుభవించి, కడిగిన ముత్యంలాగా నా బిడ్డ వస్తుందని చెప్పేసి ఆనాడు కేసీఆర్ చెప్పారు. కవిత బయటకు వచ్చిన తర్వాత కూడా కడిగిన ముత్యంలాగా వస్తాను, ఇంతకుముందు మొండిగా ఉండే, ఇక నుంచి నేను జగమొండిగా మారుతాను, నన్ను జైల్లో పెట్టి జగమొండిని చేశారు మోడీ అంటూ కూడా అటు కేంద్రం పైన చాలా ఘాటు విమర్శలు చేస్తూ జైలు నుంచి బయటికి రాగానే చేసినటువంటి వ్యాఖ్య. అయితే మరి ఇక్కడ కవిత ముఖ్యమంత్రి అవుతారా అంటే కవిత ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కవిత కంటే ముందు కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ గతం నుంచి ముఖ్యమంత్రి, నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి అని. ఆ తర్వాత హరీష్ రావు కూడా ఉన్నాడు లైన్ లో. సో హరీష్ రావు, కేటీఆర్ అన్నటువంటి ఒక మీమాంస బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంది. సో వీటికి చెక్ పెట్టడానికే ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు తప్ప ఎక్కడ ఎవరు నెక్స్ట్ వారసత్వం ముఖ్యమంత్రి అనేది, వారసత్వం ఎవరిదన్న మాత్రం ఎక్కడ చర్చ రావట్లేదు. సరే, అందుకే కవిత విషయంలో ఈవెన్ కవిత కొంత సింపతి, జైలుకు పోయి వచ్చింది కాబట్టి అంత సింపతి ఉండొద్దు, అది ఎక్కువ మైలేజ్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో బహుశా కవితను కొంతకాలం పక్కన పెట్టారు, ఎక్కువగా ఎక్కడ హైలైట్ కానివ్వట్లేదు అన్నది కూడా ఇంకొక రాజకీయాల్లో ఇంకొక వర్గం నుంచి, కొంతమంది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ కేటీఆర్ ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తే అఫ్ కోర్స్ సింపతి పెరుగుతుంది. కానీ ఇప్పట్లో ఎన్నికలు లేవు, ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి కాలం ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. మరి ముఖ్యంగా ఒకవేళ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తే గనక లగిచర్ల ఇష్యూ నడుస్తుంది కాబట్టి, సో రైతుల కోసం జైలుకు పోయిన పేరు కేటీఆర్ కు వస్తే గనక ఖచ్చితంగా అది ప్రభుత్వానికి చాలా నష్టం చేకూరుస్తుంది, ప్రతిపక్షానికి చాలా మైలేజ్ వస్తుంది. సో ఇవన్నీ ఆలోచించి కొంత ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే రేవంత్ రెడ్డి కేటీఆర్ ని ప్రస్తుతానికి అరెస్ట్ చేయకుండా కొంత పాస్ తీసుకున్నారన్నది మాత్రం ఉన్నటువంటి కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి లీకులు. సరే, ఏదేమైనా నెక్స్ట్ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎవరిని జైల్లో పెడతారు, ఏంటి, జైలుకు వెళ్ళేస్తే సీఎం అవుతారా అంటే చెప్పలేం. ప్రజల్లో ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ప్రతిపక్షం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు రాబోయే కాలంలో పట్టం కడతారని చెప్పడానికి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఉదాహరణలు అన్నిటిని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ప్రస్తుతానికైతే జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారంటే ప్రభుత్వం సరిగ్గా పాలించి అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టి
జైలుకు పంపిస్తే పర్వాలేదు, కానీ కక్షపూరితంగా జైలుకు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా జైలు గోడల మధ్యలోనే నేనే సీఎం అని చెప్పుకొని బయటకు రావడంలో ఎట్లాంటి సందేహం లేదని ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి రాజకీయాలని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఢిల్లీలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతాయి అనేది మాత్రం వెయిట్ చేయాలి. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.